హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి మే 4th వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ అలానే థియేటర్ మూవీస్ ఏం రిలీజ్ అవబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే ఇంకా మోర్ మెంబర్స్కి వీడియో బూస్ట్ అయితే అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ ఏస్. ఇందులో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ అండ్ యోగి బాబు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. ఈ ఫిల్మ్ సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 2 hours 36 minutes వరకు అయితే ఉంది. మనకి ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చేసి మే 23 అయితే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 2, కేసరి చాప్టర్ 2. ఈ ఫిలిం వచ్చేసి హిస్టారికల్ అండ్ కోర్టు డ్రామాగా ఉంటుంది. ఇందులో అక్షయ్ కుమార్, మాధవన్ అండ్ అనన్య పాండే యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం సెన్సార్ A, టోటల్ రన్ టైమ్ 2 hours 15 minutes వరకు అయితే ఉంది. ఆల్రెడీ ఎప్పుడో మనకి హిందీ వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నౌ ఇప్పుడు తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మే 23 రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న ఫిలిం నరివెట్ట. ఈ ఫిలింలో టోవినో థామస్ అండ్ సూరజ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 2 hours 19 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం క్రైమ్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి మే 23 రిలీజ్ ఉంటుంది, మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 4, బూల్ చుక్ మాఫ్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. ఇందులో రాజ్ కుమార్ రావు అండ్ వామిక గాబి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 2 hours 1 minute వరకు అయితే ఉంది. మూవీ థియేటర్స్లో మే 23 రిలీజ్ చేస్తున్నారు, హిందీ లాంగ్వేజ్. నెంబర్ 5, లీలో అండ్ స్టిచ్. ఈ ఫిలిం వచ్చేసి అడ్వెంచర్ అండ్ కామెడీ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U, టోటల్ రన్ టైమ్ 1 hour 47 minutes వరకైతే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో మే 23 రిలీజ్ ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. 2D, 3D అండ్ 4DX. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేట్రికల్ మూవీస్ వచ్చేసి. ఇందులో మీరు ఏ ఫిలింని చూడబోతున్నారో కామెంట్లో తెలియజేయండి. నౌ ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ మనం చూడదగినవి ఏమున్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, హంట్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ ఫిలిం వచ్చేసి 2024 ఇయర్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఎన్ని మంత్స్ తర్వాత ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. స్టారింగ్ భావన మీనన్. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ మే 23 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. ఈ ఫిలిం వచ్చేసి మలయాళం ఒరిజినల్ ఫిలిం. నెంబర్ 2, హార్ట్ బీట్ సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి మెడికల్ డ్రామాగా ఉంటుంది. 2024 ఇయర్లో సీజన్ 1 రిలీజ్ అయ్యి 10కి 8.4 IMDb రేటింగ్ తెచ్చుకొని మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ రీసెంట్గా వచ్చేసి మనకి ఈ సిరీస్కి తెలుగు ఆడియో కూడా యాడ్ అయితే చేశారు. సో చూద్దాం అనుకుంటే చూడవచ్చు. మినీ ఎపిసోడ్స్తో టోటల్ 100+ ఎపిసోడ్స్ వరకు సీజన్ 1లో ఉన్నాయి. నౌ ఇప్పుడు సీజన్ 2 నుంచి న్యూ ఎపిసోడ్స్ వస్తున్నాయి. ఈ సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి మే 22 మనకి జియో హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ కావచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, ఫియర్ స్ట్రీట్ ఫ్రమ్ క్వీన్. ఈ ఫిలిం వచ్చేసి హారర్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫియర్ స్ట్రీట్ సిరీస్ నుంచి ఇది 4th ఇన్స్టాల్మెంట్. ప్రీవియస్గా వచ్చిన పార్ట్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. ఒకటి స్టాండ్ అలోన్ ఫిల్మ్ అయితే వచ్చింది అండ్ ఇంకోటి మనకి నెట్ఫ్లిక్స్ వారి నుంచి ట్రైలాజీ ఫిల్మ్ అయితే ఫియర్ స్ట్రీట్ అయితే వచ్చింది. ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వారు మరొక న్యూ పార్ట్ అయితే మరొక న్యూ స్టోరీతో ఈ హారర్ థ్రిల్లర్ అనేది మన ముందుకు 4th ఇన్స్టాల్మెంట్ తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి మే 23 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, క్రిమినల్ జస్టిస్ సీజన్ 4. ఈ సిరీస్లో పంకజ్ త్రిపాఠి అండ్ శ్వేత బాసు యాక్ట్ అయితే చేశారు. సిరీస్ వచ్చేసి థ్రిల్లర్ అండ్ క్రైమ్ కోర్టు డ్రామాగా ఉంటుంది. సీజన్ 4 ప్రీమియర్ వచ్చేసి మే 22 జియో హాట్స్టార్లో రిలీజ్ ఉంటుంది. తెలుగు ఆడియో కూడా ఉంది. నెంబర్ 5, పెండులం. ఇది మలయాళం ఫిలిం. 2023 ఇయర్లో ఈ ఫిలిం వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాంటసీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు ఆడియో వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈటీవిన్ యాప్లో మే 22 ఈ ఫిలిం తెలుగు ఆడియో అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 6, ఇన్హెరిటెన్స్. ఈ ఫిలిం వచ్చేసి ఈ 2025 ఇయర్లో రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిలిం. మూవీ వచ్చేసి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్
మే 23 లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఈ ఫిల్మ్కి IMDb రేటింగ్ 10కి 5.6 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 7 గాస్ ఎలక్ట్రానిక్స్. ఇది 2022 ఇయర్లో వచ్చిన కొరియన్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. 10కి 7.9 IMDb రేటింగ్ అయితే ఉంది. ఈ సీజన్ 1లో టోటల్ 24 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ నుంచి నవ్ తెలుగు అండ్ తమిళ్ ఈ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. మే 22 అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ తెలుగు తమిళ్ ఆడియోస్ అప్లోడ్ అయితే ఉంటాయి. నెంబర్ 8 సైరెన్స్. ఈ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఒరిజినల్. ఇందులో టోటల్ 5 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి డార్క్ కామెడీ అండ్ డ్రామాగా అయితే ఉంటుంది. ఇది లిమిటెడ్ సిరీస్. లైక్ ఈ సిరీస్ OTT ప్రీమియర్ మే 22 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 9 సల్మాన్ ఖాన్ అండ్ రష్మిక మందన మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం సికిందర్. మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామాగా ఉంటుంది. డైరెక్టర్ మురుగదాస్. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి మనకి ఇప్పుడు OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ టైం ఈ ఫిలిం థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేసిన వారు మళ్ళీ OTT ప్లాట్ఫామ్లో టచ్ చేయరు అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ ఫిలిం ఫస్ట్ టైం ఒకసారి ఈ ఫిల్మ్ని చూడాలి అనుకున్న వారైతే చూస్తారు. ఇంకా ఫ్రెండ్స్, ఈ ఫిలిం OTT ప్రీమియర్ వచ్చేసి ఈ సండేకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. మే 25 ఈ డేట్లో మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 ఈటీవిన్ కథాసుధా సిరీస్ నుంచి మరొక న్యూ ఎపిసోడ్ రిలీజ్ అవుతోంది. అదే నా చితరామి. ఇది ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్గా ఉండబోతుంది. ఈ ఎపిసోడ్ ప్రీమియర్ మే 25 ఈటీవిన్ యాప్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 వల్లమై. ఇది తమిళ్ ఫిలిం. రీసెంట్గానే ఏప్రిల్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి క్రైమ్ డ్రామాగా వచ్చింది. నవ్ OTT ప్రీమియర్ మే 23 ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 12 ది బూత్ని. ఈ ఫిలిం వచ్చేసి హారర్ కామెడీ అండ్ డ్రామాగా అయితే వచ్చింది. రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇందులో సంజయ్ దత్, మౌని రాయ్ అండ్ సన్నీ సింగ్ యాక్ట్ అయితే చేశారు. నవ్ ఈ ఫిలిం నుంచి అన్అఫిషియల్ HD 4K వర్షన్ ఆన్లైన్లో లీక్ అయితే అయింది. హిందీ ఆడియో OTT స్ట్రీమింగ్ కూడా కమింగ్ వెరీ సూన్. కన్ఫర్మ్ డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 13 భవానీ వార్డ్ 1997. ఈ ఫిలిం వచ్చేసి ఫిబ్రవరి మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి హారర్ కామెడీ థ్రిల్లర్గా వచ్చింది. నవ్ ఈ ఫిలిం OTT స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. బట్ రెంట్ మోడ్లో ఉంది. నెంబర్ 14 టూరిస్ట్ ఫ్యామిలీ స్టారింగ్ శశి కుమార్ అండ్ సిమ్రాన్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. హిందుస్థాన్ ఓవర్సీస్ OTT ప్లాట్ఫామ్ నుంచి ఈ ఫిలిం HD లీక్ అయితే ఉంది. సో ఇండియాలో ఆన్లైన్లో ఈ ఫిలిం HD తమిళ్ వర్షన్ చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయవచ్చు. ఇంకా OTT ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం వచ్చేసి మనకి Disney+ హాట్స్టార్ వారు ప్రీమియర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. OTT ప్లాట్ఫామ్ వచ్చేటప్పుడు జియో హాట్స్టార్ నుంచి మనం తెలుగు డబ్బింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 15 సుమో. ఇది తమిళ్ ఫిలిం. రీసెంట్గా ఏప్రిల్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చింది. నవ్ ఈ ఫిలిం OTT స్ట్రీమింగ్ 10 కోట OTT ప్లాట్ఫామ్లో కమింగ్ సూన్ అని చెప్పేసి రివీల్ చేశారు. మనకి ఈ వీక్లోని స్ట్రీమింగ్ అయితే ఉండవచ్చు. ఎక్స్పెక్టెడ్ మే 23. నెంబర్ 16 డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్న హాలీవుడ్ ఫిలిం ఫౌంటైన్ ఆఫ్ యూత్. ఈ ఫిలిం వచ్చేసి అడ్వెంచర్ ఫ్యాంటసీ అండ్ మిస్టరీ డ్రామాగా ఉండబోతోంది. ఈ ఫిలిం OTT ప్రీమియర్ మే 23 యాపిల్ TV+లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 17 వైరల్ ప్రపంచం. ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్ అండ్ డ్రామాగా అయితే వచ్చింది. మార్చ్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నవ్ OTT స్ట్రీమింగ్ మే 23 సన్నెక్స్ట్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రెట్రో. సూర్య, పూజా హెగ్డే అండ్ జోజు జార్జ్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. లైక్ థియేటర్స్లో ఈ ఫిలిం అందరూ చూస్తుంటారు అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ టైం OTT ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి కన్ఫర్మ్ సోర్స్ వచ్చేసి ఈ ఫిలిం జూన్ 5th వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ చేస్తున్నారు. 5 ఇండియన్ ఆడియోస్ మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న OTT మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. వీటిలో మీరు వేటిని చూడబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.